ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 15వ తేదీన తులారాశి వారి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వలన వీరి ప్రేమ జీవితం, అలాగే ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా ఒక కొలిక్కి వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త, నెరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపై కనిపిస్తున్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి కాల్ చేయండి, పరిష్కారం వెంటనే చూపబడును. తులారాశి వారికి ఆస్తి తగాదాలు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సామరస్యంగా పరిష్కారం అవుతుంది. అలాగే తులారాశి వ్యక్తులు చాలా ఇబ్బందుల్లో ఉండే సమస్యలు వచ్చాయి, కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం ఉంటుంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. అలాగే ఈ రాశి వారికి స్నేహితులంటే చాలా ఇష్టం. అందులో స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు. నుండి పాత చేదు గతాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. కొత్త జీవితం అనేది మొదలు పెడతారు. సంక్రాంతి ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కొత్తగా జీవితం మొదలు పెట్టడం వలన వీరి జీవిత భాగస్వామి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం కానివారు ఈ సంక్రాంతి శుభవార్త తెచ్చిపెడుతుంది. దానివల్ల ఏదైనా ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దానికోసం వీరి కుటుంబమంతా మద్దతు ఇస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులున్నా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎంతో సంతోషకరమైన శుభవార్తలు వినబోతున్నారు. ఆర్థిక పరంగా ఎలాంటి నష్టాలు ఉండవు. గతంలో చాలా ఆర్థికంగా నష్టాలు చూశారు, కానీ ఇప్పుడు ఎంతో సంతోషకరమైన శుభవార్తలు వింటారు. చిన్న శుభవార్త అయినా మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా పెద్ద శుభవార్తలా ఉంటుంది. ఆ చిన్న శుభవార్తనే ఇక నుండి మెల్లిమెల్లిగా పెద్ద శుభవార్తలుగా మారబోతాయి. కొన్ని విధంగా పాత బాకీలు వసూలు కావడం వలన ఆర్థికంగా కొన్ని లాభాలు పెరుగుతాయి. అలాగే అప్పులు ఉన్నట్లయితే అవన్నీ ఇప్పుడు తీరిపోతాయి. విలాసాల కోసం అనవసర ఖర్చులు కాస్త పెరుగుతాయి. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి ఖర్చు పెట్టండి. అంటే గతంలో కొన్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులు చూశారు, కాబట్టి పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి, కాబట్టి మీ వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందుతుంది. డబ్బు ప్రవాహంలో వచ్చినా కూడా అపరిచితుల్లాంటి వారు మీ చుట్టూ ఉన్నారు, కాబట్టి శత్రువులు చాలామంది ఉన్నారు. దానివల్ల మీరు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే మీ చేతితో అప్పు ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే మీకు చాలా జాలి గుణం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీకు డబ్బు తిరిగి రావడం కష్టం. అందుకోసమే మీ చేతితో ఎవ్వరికీ డబ్బు ఇవ్వకండి. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి ప్రేమ చాలా ముఖ్యమైనది. ఈరోజు ఒక కీలకమైన పాత్ర వహిస్తారు. అదేవిధంగా మీ ముందుకు ఒకరు రావడం వలన మీ జీవితం గతంలో జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి. అంటే గతంలో మిమ్మల్ని ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయి మీ చేతిలో చిల్లి గవ్వలేదని మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి రావడం, మీ ముందుకు రావడం, మీ హోదా చూసి వారు ఎంతో సంతోషించడం, మళ్ళీ మీ చింతకు రావాలని చూస్తున్నారు. కానీ మీరు ఎలాంటి వ్యక్తులు, మీ మనసు ఎలాంటిది అని ఇంతవరకు వారు అర్థం చేసుకోని వ్యక్తులు, కాబట్టి మళ్ళీ వారిని దగ్గరికి రానివ్వకండి. మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా గతంలో జరిగిన పాత జ్ఞాపకాలు మళ్ళీ తిరగబడతాయి. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, అనవసర విషయాల గురించి మాట్లాడడం అనవసరం అని ఆలోచించండి.
కొత్తగా ఏదైనా ఆలోచించినట్లయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. గతంని తవ్వి మళ్ళీ బాధపడకండి. భవిష్యత్తు భద్రతకు ఇది సరైన సమయం కాబట్టి మీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. నూతన ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం చేసేవారు ఈరోజు ప్రారంభించండి. ఖచ్చితంగా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. భాగస్వామి ఉన్న వ్యాపారాలు విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక నుండి భాగస్వామితో ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే కలిసి పనులు పూర్తి చేసుకుంటారు. లాభాల పాట పాడుతారు. పనిలో వృత్తిలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రద్ధగా పని చేయండి. ఖచ్చితంగా లాభాలు అనేది మీ వెంటే వస్తాయి. మీ వెంటే ఉంటూ మీతోనే ఉంటూ మిమ్మల్ని నష్టం చేయడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తులారాశి వ్యక్తులకు ఎన్ని బాధలు వచ్చినా వారు కృంగిపోరు. సుఖం వచ్చినా వీరు బ్యాలెన్స్గా ఉంటారు. కాబట్టి వీరు అంటే చాలా మందికి శత్రువులుగా ఉంటారు. అలాగే కొంతమంది వ్యక్తులు వీరిని చాలామంది ఆకర్షిస్తారు. అందులో స్త్రీలు మరింత ఎక్కువగా ఉంటారు. మీ ఆధిపత్యాన్ని ఈరోజు నిరూపించుకుంటారు. సమాజంలో పేరు గౌరవం పొందుతారు. వ్యాపారస్తులకు మంచి హోదా కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెద్ద ఆర్డర్లు వస్తాయి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. దానివల్ల కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు పెరగడంతో మీకు వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడంతో ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. తీసుకున్న నిర్ణయాలు ఇక నుండి ఆదాయ లాభాలు వచ్చే అవకాశాలుగా ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సంక్రాంతి రోజు నుండి మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు బాధిస్తున్న మరికొంతమంది వ్యక్తులు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సంక్రాంతి ఆనందంతో పాటు కొత్త అవకాశాలు దారితీస్తాయి. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే వీరి ప్రేమ జీవితం మళ్ళీ చిగురిస్తుంది. తులారాశి వ్యక్తి ప్రేమ పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. పెద్ద అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. వీరు చాలా యాక్టివ్గా ఉంటారు. పదోన్నతి పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. గురుబలం మరింత పెరగడం వలన విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఫలితం అనేది విజయం సాధిస్తారు. రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి. మరికొంతమందికి ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ రోజున గోదాదేవి కళ్యాణం చూడండి. ఖచ్చితంగా మీకు తలరాత మారుతుంది. అలాగే గ్రహాలు అన్ని విధాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా మరికొంతమందికి లేనున్నందున గోదాదేవి కళ్యాణం చూడండి. తప్పకుండా ఫలిస్తుంది.